మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి. ఇద్దరు కలిసి జోరుగా దందా. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. ప్రభుత్వానికి అందిన నివేదిక. మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరా. ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్. సహజంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైర్యం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్లు చర్చ జరుగుతుంది. వ్యాపారం చేస్తే తప్పులేదు, కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. సో ఇద్దరి టార్గెట్ ఒకటే. సదరు మంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవ్వడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి ప్రకారం చెట్టా పట్టాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు అక్కడ ప్రచారం జరుగుతుంది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. అధికారులు పదే పదే అడ్డుకోవడంతో చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంలో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందంట. ఇక అటువైపుగా వెళ్ళని అధికారులు. గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు అడ్డుకున్న స్థానిక అధికారులు ఓ రోజు సదరు మంత్రి అనుచరు నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను పలాస మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి పలానా మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్లు సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఇట్లాగా ఈ పంచాయతీలు ఏవైనా ఉంటే కనుక జనాలు కనిపించడానికి పంచాయతీలు ఉంటాయి తప్ప లోతుగా వాళ్ళకి ఏముండే. ఏ పార్టీలో ఉన్నా సరే నాయకులంతా ఒక్కటే. వాళ్ళు కలిసే వ్యాపారం చేసుకుంటారు, కలిసే ఉంటారు, కలిసే తింటారు. అసెంబ్లీ అయిపోగానే బయటికి పోయి ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకు వీళ్ళు వెళ్తారు, వీళ్ళకి సంబంధించిన పెళ్ళిళ్ళకు వాళ్ళు వెళ్తారు. అందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన లీడర్లే ఆ గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు కొట్టుకుంటారు, బట్టలు చింపుకుంటారు. సో వీళ్ళందరూ కలిసే ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక మంత్రి, ఒక గులాబీ ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ. సో వీళ్ళిద్దరు కలిసి అయితే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారంట. పేర్లు అయితే ప్రస్తావించలేదు ఇక్కడ. మరి ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా చేస్తే మరి నిజమే అనేది తేలిందంట. మరి వాళ్ళకి సంబంధించిన లారీలు, ఇసుక లారీలు ఏవైతే ఉంటాయో వాటికి జోలికి పోవద్దని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళినాయంట. సో మంత్రి అనుచరు నుంచే ఫోన్ పోవడం, అధికారులకు చెప్పడం, వాటికి సంబంధించిన లారీలు ఏ వచ్చినా కానీ ఆపొద్దు, వాటిని పంపించేసేయాలని చెప్పడంతో ఇక వాళ్ళు మంత్రి కాబట్టి మంత్రి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే కాబట్టి వాళ్ళు అట్లా పోతారు. ఇక సో దాంట్లో ఇద్దరు కలిసి వాళ్ళైతే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. ఇక్కడ క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.